కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ. ఆంధ్ర రాష్ట్ర అవతరణ సారథి త్యాగజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి గండి బాబ్జీ ఘన నివాళి అర్పించారు. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ కుప్పకూలాయని బాబ్జీ విమర్శించారు. హంద్రీనీవా, తోటపల్లి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంటి అనేక ప్రాజెక్టులు ఆగిపోయాయని ఆయన మండిపడ్డారు. సుమారు 11 లక్షల కోట్ల అప్పులతో ఉన్న సమయంలో చంద్రబాబు సీఎంగా రాష్ట్ర పగ్గాలు చేపట్టి ముందుకు నడిపిస్తున్నారు కొనియాడారు గండి బాబ్జీ. ఇంకా ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ప్రాజెక్టులు పూర్తి చేయాలని కానీ ఎక్కడా కూడా ఆలోచన లేకుండా అతను 24 గంటల పరిపాలనలో 18 గంటలు డబ్బులు ఎక్కడ తేవాలి, బటన్స్ ఎలా నొక్కాలి, ఇదే పని మీద 5 సంవత్సరాల కాలం గడిపిన తర్వాత ఈ రాష్ట్ర పరిస్థితి మీకు తెలుసు. సుమారు 10-11 లక్షల అప్పులతో మరలా మొన్న ప్రజలు ఇదే చంద్రబాబు నాయుడు గారి పట్టం కడితే ఈ అప్పుల్ని మేనేజ్ చేసుకుంటూ ఇతర అప్పులు ఇచ్చిన సంస్థల్ని మేనేజ్ చేసుకుంటూ అదృష్టవశాత్తు మరి ఆయనకి ఆ జాతకంలో రాసిపెట్టి ఉందేమో కానీ ఈవేళ కేంద్ర ప్రభుత్వాన్ని మనం నడిపించే స్థాయిలో మరి ఆయనకి అవకాశం వచ్చింది కాబట్టి ఆ అవకాశం లేకపోతే ఈవేళ మనం కూడా ప్రభుత్వం ప్రజలిచ్చిన ప్రభుత్వాన్ని నడపలేక ఇబ్బంది ఉండే పరిస్థితి వచ్చేది. అందుకనే ఆయన మహత్యాతకుడు అని చెప్పి చెప్పక తప్పదు. ఈవేళ ఆయన కేంద్ర ప్రభుత్వ సహకారంతో మన రాష్ట్రానికి అప్పుడే సుమారు 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు దగ్గర తీసుకొచ్చినట్లు లెక్క. ఇప్పటికీ మన జిల్లాలోనే, మన ఉమ్మడి జిల్లాలోనే చూసాం సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు శంకుస్థాపన ప్రధానమంత్రి చేతుల మీదుగా చేయించడం మనందరికీ తెలిసిన విషయమే. మరి అట్లాగే ఐటీకి సంబంధించి, పోలవరానికి సంబంధించి, ఇంకా ఇతర ప్రాజెక్టులకు సంబంధించి 1 లక్ష కోట్ల రూపాయలు దగ్గర మరి మీకు తెలుసు. పోలవరానికి ఆల్రెడీ సుమారు 15,000 కోట్ల రూపాయలు దగ్గర ఖర్చు పెడుతున్నారు. సో అట్లాగే మన వైజాగ్కి సంబంధించి రైల్వే జోన్ కూడా సుమారు 150 కోట్ల రూపాయలతో మొదలు పెడుతున్నారు. మరి మెట్రో కూడా సుమారు 15,000 కోట్ల రూపాయలు దగ్గర డీటెయిల్ రిపోర్ట్ తయారు చేసి మెట్రోని ఎట్లాగైనా ఈ విశాఖపట్నంలో స్టార్ట్ చేయాలని ఆయన కలలు నిజం చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో ఆ ప్రాజెక్ట్ని